అండి ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 అంటే M2 నుండి ప్రీవియస్ పేపర్లో అడిగిన ప్రాబ్లమ్స్ చూద్దామండి. అంటే C20 రెగ్యులేషన్ వాళ్ళకి ఇది అన్ని బ్రాంచెస్కి ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ నుండి ప్రీవియస్ అడిగిన పేపర్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x³ + 3x + 2 × dx. ఓకే, ఇవి 3 మార్క్స్కి అడిగారు. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది దానికి సపరేట్ చేసేయండి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు అంటే క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఇలా సొల్యూషన్ అని పెట్టి ఓకే యాస్టీజ్ ఏదైతే మనకి ఇచ్చారో అది నోట్ చేయండి. x³ + 3x + 2 × dx. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని సపరేట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. అంటే ఇంటిగ్రల్ x³ × dx ప్లస్ ఇంటిగ్రల్ 3x × dx ప్లస్ ఇంటిగ్రల్ 2 × dx. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ x³ × dx ప్లేస్లో మనకి ఇది ఏ ఫార్ములాలో ఉంది, x⁴ × dx ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా, x⁴ n+1/n+1 కదా, ఆ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, దాన్ని బట్టి ఇంటిగ్రల్ x³ × dx ప్లస్ 3 కాన్స్టెంట్ కాబట్టి 3ని ఇలా సపరేట్ చేసేయండి. సపరేట్ చేసి రిమైనింగ్ నోట్ చేయండి. అంటే ఇంటిగ్రల్ x × dx ప్లస్ ఇక్కడ 2 కూడా కాన్స్టెంట్ కాబట్టి 2ని తీసుకొచ్చి ఓన్లీ dx అని రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఫార్ములాని బట్టి ఏమని రాస్తామండి, x⁴ n+1/n+1 అంటే x⁴ 4/4 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ ఏమీ లేదు అంటే పవర్ 1 ఉన్నట్టు, దాన్ని బట్టి x⁴ 1 అంటే x⁴ 1+1/1+1 అంటే ఏం రాస్తాం, x² 2 అని రాస్తాం. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ dx ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా, ఇంటిగ్రల్ dx ఈక్వల్ టు x + c కదా, అంటే ఈ ప్లేస్లో ఏం రాస్తాము, x రాస్తాం. ఓకే, ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొచ్చింది, x⁴ 4/4 ప్లస్ 3x² 2 ప్లస్ 2x. ఓకే, ఇదే ఆన్సర్. ఓకే, అలానే ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x⁴ 7 - 3/x + sin x. సేమ్ ప్రొసీజర్, ఇంటిగ్రేషన్ అనేది సపరేట్ చేయండి. x⁴ 7 × dx మైనస్ ఇక్కడ ఇంటిగ్రల్ 3/x × dx ప్లస్ ఇంటిగ్రల్ sin x × dx. ఓకే, ఇదే ఫామ్లో ఉంది, x⁴ n కదా, అంటే x⁴ n × dx మైనస్ ఇక్కడ 3 కామన్ తీసేస్తున్నానండి, కాన్స్టెంట్ కాబట్టి రిమైనింగ్ ఉన్నది ఏంటి, 1/x × dx ప్లస్ ఇంటిగ్రల్ sin x × dx. ఇంటిగ్రల్ 1/x × dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, log mod x + c కదా, అలానే ఇంటిగ్రల్ sin x × dx ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, మైనస్ cos x + c. ఓకే, ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ x⁴ 7 × dx ప్లస్ ఏమని రాసుకోవచ్చు, x⁴ 8/8 మైనస్ 3 ఇంటూ ఈ ప్లేస్లో ఏమని రాస్తాము, log mod x మైనస్ ఇక్కడ cos x + c. ఓకే, ఇదే ఆన్సర్. అర్థమైందా? అలాగే ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x⁴ 5 + 5/x + 5/x × dx. ఓకే, ఇంటిగ్రేషన్ అనేది సపరేట్ చేయండి. x⁴ 5 × dx ప్లస్ ఇంటిగ్రల్ 5⁴x × dx ప్లస్ ఇంటిగ్రల్ 5/x × dx. ఇది ఏ ఫామ్లో ఉంది, x⁴ n × dx ఫామ్ కదా, అంటే ఏమని రాసుకోవచ్చు, x⁴ 6/6 ప్లస్ ఇక్కడ చూసుకుంటే 5⁴x అంటే మనకు ఫామ్లో ఉంది ఇంటిగ్రేషన్లో ఏంటి, ఇంటిగ్రల్ a/x × dx ఈక్వల్ టు a/x/log a + c ఉంది. ఓకే, ఆ ఫార్ములాని బట్టి ఇక్కడ రాసుకోండి. a/x అంటే 5⁴x/log 5. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 5 కాన్స్టెంట్ కదా, 5ని తీసుకొచ్చేస్తే రిమైనింగ్ ఏముందండి, 1/x × dx ఉంది. 1/x × dx అంటే log mod x + c కదా, అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, 5/log mod x + c అని రాసుకోవచ్చు. ఓకే, అంటే ఆన్సర్ x⁴ 6/6 ప్లస్ 5⁴x/log 5 ప్లస్ 5log x + c. ఓకే, ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లో అడిగిన ప్రాబ్లమ్స్ అండి. ఓకే, ఇంకో 3 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ √1 + cos 2θ × dθ. ఓకే, మనం ఇప్పుడు ఈ cos 2θ ప్లేస్లో ఏం రాసుకోవాలి, మనకు ఫార్ములా ఉంది కదా, ఏంటండి ఆ ఫార్ములా, cos 2θ ఈక్వల్ టు 2 cos² θ - 1. ఓకే, నాకు 2 cos² θని ఇటు ఉంచేసి ఈ -1 ఇటు తీసుకొచ్చాను, అప్పుడు ఏమవుతుంది, cos 2θ + 1 ఈక్వల్ టు
2 cos స్క్వేర్ తీటా అవుతుంది. ఇక్కడ మనకున్నది ఏంటండి 1 ప్లస్ కాస్ 2 తీటా ఉంది. అంటే ఇదే కదా 1 ప్లస్ కాస్ 2 తీటా. అంటే ఇప్పుడు దీని ప్లేస్లో ఏమని రాయొచ్చు, ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ తీటా అని రాసుకోవచ్చు కదా. 2 కాస్ స్క్వేర్ తీటా ఇంటూ డి తీటా. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇంటిగ్రల్ రూట్ 2 ఇంటూ రూట్ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ డి తీటా కదా. రూట్ 2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేయండి. అంటే రూట్ 2ని ఇలా తీసుకొచ్చేస్తే రిమైనింగ్ ఉన్నది ఏంటి, ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ డి తీటా. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ రూట్ 2 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ తీటా ఇంటూ డి తీటా. ఇంటిగ్రల్ కాస్ తీటా ఇంటూ డి తీటా ఫార్ములా ఏంటండి, సైన్ తీటా ప్లస్ సి. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, రూట్ 2 ఇంటూ సైన్ తీటా ప్లస్ సి అని నోట్ చేయొచ్చు. ఓకే, ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సాల్వ్ dy by dx ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, దీన్ని మనం ఎలా రాయొచ్చు, dy by dx ఈక్వల్ టు, ఈ రూట్ అనేది సపరేట్ చేస్తున్నాను న్యూమరేటర్కి అలానే డినామినేటర్కి, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే, మనకి వేరియబుల్స్ ఆర్ సపరబుల్ మెథడ్ ఉంది కదా. అంటే ఏ ఎక్స్ టర్మ్స్ ఉంటే ఎక్స్ టర్మ్స్, అలానే వై టర్మ్స్ ఉంటే వై టర్మ్సే రాస్తాం కదా. అలా వేరియబుల్స్ సపరబుల్ మెథడ్ని యూజ్ చేసి వేరియబుల్ సపరేట్ మెథడ్ని యూజ్ చేసి దీన్ని సపరేట్ చేస్తున్నానండి. అప్పుడు ఎలా రాస్తాము, dy బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు dx బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, వేరియబుల్స్ సపరబుల్ మెథడ్ అంటే వై టర్మ్స్ అన్నీ ఒకవైపు ఉంటాయి, ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒకవైపు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఓకే, అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందండి, ఇంటిగ్రల్ dy బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మనకి ఫార్ములా ఉంది కదా, ఏమని, ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి కదా. ఆ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మనకి ఏం రాసుకోవాలి, సైన్ ఇన్వర్స్ వై అని రాస్తాము. ఓకే, సైన్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు, ఇక్కడ ఎస్ టర్మ్లో ఏం రాస్తాము, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని రాస్తాం. ఈ ప్లస్ టర్మ్ని ఇటు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది కదా. అంటే సైన్ ఇన్వర్స్ వై మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు సి. ఓకే, ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సాల్వ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు 0. ఓకే, ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది యాస్టీస్ నోట్ చేయండి. ఓకే, తర్వాత వేరియబుల్స్ సపరబుల్స్ మెథడ్ని యూజ్ చేయండి. ఓకే, వేరియబుల్స్ సపరబుల్ మెథడ్ ఉంది కదా, ఆ సపరబుల్ మెథడ్ని యూజ్ చేస్తే మనం అంటే చెప్పాను కదా, వై టర్మ్స్ వై ఉన్న టర్మ్స్ అని ఒకవైపు, ఎక్స్ ఉన్న టర్మ్స్ ఒకవైపు అని రాస్తామని. అలా దీన్ని బట్టి ఇప్పుడు ఏం రాస్తాము అంటే dy బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ dx బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుందండి, ఇంటిగ్రల్ dy బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఇంటిగ్రల్ dx బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 కూడా ఉంది కదా. ఇంటిగ్రల్ 0 అప్లై చేసామనుకోండి. ఓకే, ఇప్పుడు దీని ఫార్ములా ఏముంది మనకి, ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, సైన్ ఇన్వర్స్ వై అని రాసుకోవచ్చు కదా. ఓకే, అలా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఈ ప్లేస్లో ఇప్పుడు మనం ఏమని రాస్తామండి, సైన్ ఇన్వర్స్ వై ప్లస్ ఇక్కడ ఏమని రాస్తాము, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు, ఈ ప్లేస్లో కాన్స్టెంట్ కదా 0 అంటే ఇక్కడ కూడా ఏం రాస్తామంటే సైన్ ఇన్వర్స్ సి అని రాసుకోవచ్చు. ఓకే, దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఇదే ఫామ్లో కనిపిస్తుంది, సైన్ ఇన్వర్స్ సి ప్లస్ సైన్ ఇన్వర్స్ డి ఫామ్లో కనిపిస్తుంది కదా. ఫార్ములా ఏంటండి, సైన్ ఇన్వర్స్ సి ప్లస్ సైన్ ఇన్వర్స్ డి ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ డి స్క్వేర్ ప్లస్ డి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సి స్క్వేర్. ఇది ఫార్ములా.
ఓకే, సైన్ ఇన్వర్స్ సి ప్లస్ సైన్ ఇన్వర్స్ డి ఫార్ములా అండి. ఇప్పుడు ఆ ఫార్ములాని బట్టి ఇక్కడ సి ప్లేస్లో ఏముంది, వై ఉంది, అంటే సి ప్లేస్లో వై ఉంది, డి ప్లేస్లో ఎక్స్ ఉంది కదా. ఇప్పుడు దాన్ని బట్టి ఇలా రాసుకోండి. అంటే ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సి అంటే ఎంత అండి, వై కదా, వై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ డి స్క్వేర్, డి అంటే ఎక్స్ కాబట్టి ఎస్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ డి ఉంది, డి అంటే ఇక్కడ ఎక్స్ కదా, ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సి స్క్వేర్ ఉంది, సి అంటే ఏంటి వై స్క్వేర్ కదా, వై స్క్వేర్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ మన సైన్ ఇన్వర్స్ సి ప్లస్ సైన్ ఇన్వర్స్ డి ప్లేస్లో ఈ ఫార్ములా రాసాం. ఇక్కడ సి ప్లేస్లో వై ఉంది, అలానే డి ప్లేస్లో ఎక్స్ ఉంది, జస్ట్ అవి సబ్స్టిట్యూట్ చేసాము. ఈక్వల్ టు ఇటువైపు ఏముందండి, ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ సైన్ ఇన్వర్స్ సి ఉంది. ఓకే, ఈ సైన్ ఇన్వర్స్ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది కదా. రిమైనింగ్ ఉన్నదేంటి, వై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు సి. ఓకే, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇవన్నీ కూడా 3 మార్క్స్కి అడిగారండి. ఇంటిగ్రల్ 1 to √3 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇది డైరెక్ట్గా వేసేయడమే, మనకి ఫార్ములా ఉంది కదా ఏమని, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఏంటంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం సెపరేట్ చేసుకోవచ్చు, టాన్ ఇన్వర్స్ అంటే ఇంటిగ్రల్ 1 to √3 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, లిమిట్స్ ఏంటండి 1 to √3. ఓకే, ఫస్ట్ ఎక్స్ ఉన్న ప్లేస్లో లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాము, తర్వాత లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పర్ లిమిట్ ఏంటి, టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లేస్లో √3 మైనస్ లోవర్ లిమిట్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1. ఓకే, టాన్ ఇన్వర్స్ ఆఫ్ √3 వాల్యూ వచ్చి π/3 అండి. టాన్ ఇన్వర్స్ ఆఫ్ √3 వాల్యూ π/3. అలానే టాన్ ఇన్వర్స్ 1 వాల్యూ వచ్చేప్పటికి π/4. ఈ 2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అంటే π/3 మైనస్ π/4. ఓకే, ఆ 2 సబ్స్టిట్యూట్ చేసి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 4 3s 12 కదా, అంటే 4π మైనస్ 3π ఈజ్ ఈక్వల్ టు π/12. ఓకే, ఇదే ఆన్సర్. అంటే ఇంటిగ్రల్ 1 to √3 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ వాల్యూ ఎంత, π/12. ఓకే, అలానే ఇంకో ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ dy/dx ప్లస్ 2y ఈక్వల్ టు e⁻⁻x. ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో అది నోట్ చేయండి. మనకి ఇది ఎలా కనిపిస్తుంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా. ఓకే, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటండి, ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ linear differential equation is ఏంటండి స్టాండర్డ్ ఫార్మ్, dy/dx ప్లస్ p of x into y ఈక్వల్ టు q of x. ఇది కదా స్టాండర్డ్ ఫామ్. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయండి, మనకి ఇచ్చింది అలానే స్టాండర్డ్ ఫామ్ రెండు కంపేర్ చేస్తే మనకి p of x ప్లేస్లో ఏముందండి, 2 ఉంది కదా. ఓకే, ఇక్కడ నోట్ చేసుకోండి, p of x ప్లేస్లో ఏముంది, 2 ఉంది. అలానే q of x ప్లేస్లో ఏముంది, e⁻⁻x ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నౌ ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, IF ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF ఈక్వల్ టు e⁻p of x ఇంటూ dx. ఓకే, మనకి p of x ఈక్వల్ టు ఎంత, 2 కదా, 2 ఇంటూ dx. 2 కాన్స్టెంట్ కాబట్టి 2ని బయటకి తీసుకొచ్చేయండి, రిమైనింగ్ ఉన్నది ఏంటి, ఇంటిగ్రల్ dx. ఇంటిగ్రల్ dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎక్సేగా, అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు ఈ ప్లేస్లో, e⁻2 ఇంటూ x అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్. ఓకే, ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏంటండి జనరల్ సొల్యూషన్, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx. ఓకే, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందండి మనకి, e⁻2x ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఎంత, e⁻⁻x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, e⁻2x ఇంటూ dx. ఓకే,
ఓకే y ఇంటూ e to the power of 2x ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇది చూడండి e power x ఇంటూ e power x ఈక్వల్ టు ఏం రాస్తాం ఫార్ములా e power x ఇంటూ e power x ఈక్వల్ టు e power x ప్లస్ x అని రాస్తాం కదా ఫార్ములా అలా ఇక్కడ రాసుకుంటే మనకేమొస్తుంది x ప్లస్ x అంటే ఇక్కడ e power x వస్తుంది e power x ఇంటూ dx వస్తుంది ఓకే y to the power of y ఇంటూ e to the power of 2x ఈక్వల్ టు ఇంటిగ్రల్ e power x ఇంటూ dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి e power x కదా e power x ప్లస్ c y ఈక్వల్ టు ఈ e power 2xని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది బై అవుతుంది ఓకే అంటే e power x బై e to the power of 2x ప్లస్ c బై e to the power of 2x అవుతుంది ఓకే ఇప్పుడు మళ్ళీ ఇలా ఇది ఎలా రాసుకోవచ్చు e power x బై e power 2x ఈక్వల్ టు e power x ఈ పైకి వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది కదా మైనస్ 2x అవుతుంది అంటే దీన్ని బట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు e power మైనస్ x ప్లస్ ఈ పైకి పంపించేయచ్చు కదా అంటే c ఇంటూ ఈ పవర్ మైనస్ 2x అని రాసుకోవచ్చు అంటే టోటల్గా మనకేమొచ్చిందండి ఆన్సర్ y ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ x ప్లస్ c ఇంటూ e to the power of మైనస్ x వచ్చింది ఓకే ఇదే జనరల్ సొల్యూషన్ అంటే ఆన్సర్ ఇదే అండి అర్థమైనాయి అండి ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ పేపర్స్లో అడిగిన ప్రాబ్లమ్స్ అండి 3 మార్క్స్కి అడిగారు ఇంకా మీకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 అంటే M2 నుండి చాలా ప్రాబ్లమ్స్ పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకేదైనా ప్రాబ్లం కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్